వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్ 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ప్రధానికి లేఖ రాసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలన్న పవన్. ఈ పథకంలో ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ఆరోపణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఓటు హక్కే లేదన్న మంత్రి జోగి రమేష్. పవన్ కు కనీస జ్ఞానం లేదని ఆగ్రహం. 30 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలు కనిపించట్లేదా అని విమర్శ. మంత్రి జోగి రమేష్ పై ఫైర్ అయిన జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్. సెంటు భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35,000 కోట్లు లూటీ చేశారని ఆరోపణ. దీనిపై జోగి రమేష్ కి చర్చకి సిద్ధమా అని సవాల్. సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం అయింది. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై సీఎం జగన్ దృష్టి సారించారు. 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం చేశారు. విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగిరెడ్డి రోహిత్ ను ఈ కమిటీకి కన్వీనర్ గా నియమించారు. పల్లేటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేష్లు కమిటీ సహ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో సలహా బృందం, ప్రాపర్టీస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ విభాగాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని మోదీకి పంపించారు. పేదలకు సొంతిల్లు పేరిట కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఇందులో భారీగా నిధులు పక్కదారి పట్టాయని లేఖలో పేర్కొన్నారు. గృహ నిర్మాణంలో భారీ అవినీతి ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పిందన్నారు. 29 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలిచ్చేందుకు నిర్ణయించినా 21 లక్షల మందిని లబ్దిదారులుగా గుర్తించిందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు కాగా, ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం గృహ నిర్మాణాలకు బడ్జెట్లో 23,106 కోట్లే కేటాయించిందన్నారు. అందులోనూ 11,358 కోట్లే ఖర్చు చేసింది కానీ 91,503 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది. ఇందులో అనేక సందేహాలున్నాయని పేర్కొన్నారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా 17,005 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారనే చేంజ్ ఈ మొత్తం పథకంలో ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందన్నారు. పథకం పేరిట వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారని, ప్రధానంగా పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్సీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారని ఆరోపించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కే లేదని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఆయనకు రాష్ట్రంలో ఆధార్ కూడా లేదన్నారు. చంద్రబాబుకు ఆయన తాబేదారుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కు కనీస జ్ఞానం కూడా లేదని, అందుకే ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. మంత్రి జోగి రమేష్ ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరిగిన అభివృద్ది దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగలేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఏ గ్రామానికైనా వెళదాం, ఇల్లు ఎవరు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేశారని ప్రజలనే అడుగుదామంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ ఏ గడ్డైనా తింటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం తమదని, 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలా చోట్ల గృహప్రవేశాలు కూడా చేసినా ఈ పథకంలో ఏ స్కామ్ జరుగుతుందో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. పవన్ కు బుర్ర లేదని, కనీస జ్ఞానం లేదని మండిపడ్డారు. అదే ఉండుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ప్రధానికి లేఖ రాసేవాడని మంత్రి జోగి రమేష్ చెప్పారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో ప్రశ్నించావా అంటూ నిలదీశారు. పవన్ కు బుద్ది ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలని మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. మంత్రి జోగి రమేష్ పై జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ ఫైర్ అయ్యారు. సెంటు భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35,000 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. దీనిపై జోగి రమేష్ కి చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. నిర్మాణ
శాఖలో పేద ప్రజలకి సెంటు భూమి పథకం కింద ఇళ్ళు నిర్మించేటువంటి పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ అవినీతి పేరు మీద వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు లూటీ చేసిందని, ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి సిబిఐ ఈడీ విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి జోగి రమేష్కి వణుకు మొదలైపోయింది. వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీ దోపిడీ మీద చర్చకి సిద్ధం, మా సవాల్ని నువ్వు స్వీకరించాలి, చర్చకి సిద్ధం, మేము కూడా అన్ని ఆధారాలతో పాటు వస్తాం. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి రమ్మంటావా, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి రమ్మంటావో చెప్పు. మా సవాల్ని స్వీకరించినవు. జగనన్న కాలనీలో, అదేవిధంగా సెంటు భూమి పథకంలో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాల్లో అవినీతి జరిగింది, భారీగా లూటీ చేశారు. మీరు మహిళల్ని మోసం చేసి అప్పులు పాలు చేసి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు దోచేసి సంపన్నులైన మాట నిజం. మహిళల్ని అప్పులు పాలు చేసిన మాట నిజం. శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం ఆధ్వర్యంలో మైలవరం మండలంలోని గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శ్రీ సాయిబాబా వారిని దర్శించుకుని పూజలు చేశారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవని, సాయిబాబా బోధనలు ఆచరించాలని ఎమ్మెల్యే వసంత్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్నారు. బాబావారికి హారతులు ఇచ్చి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా బాబావారి ట్రస్ట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆశ్రమంలోని శ్రీ సాయినాథుని ఆలయానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విచ్చేశారు. బాబావారి విగ్రహాన్ని దర్శించి సాయి పాదుకల వద్ద టెంకాయ కొట్టి పూజల్లో పాల్గొన్నారు. సాయి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవని, సాయిబాబా బోధనలు ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాలకు స్థానిక ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సర్వమత సామరస్యంతో సీఎం జగన్ చెప్పినట్లుగా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. సీఎం జగన్ పై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధ వెంకన్న విరుచుకుపడ్డారు. 2023 జగన్ విధ్వంసనామ సంవత్సరంగా ముగుస్తోందని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ పతనం పూర్తయిందని, ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 2023 జగన్ విధ్వంసనామ సంవత్సరంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. 2024లో రాక్షస పాలన అంతరిస్తుందని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతోనే జగన్ పతనం ప్రారంభమైందని అంటున్నారని, వాస్తవానికి జగన్ పతనం ఎప్పుడో ప్రారంభమైందని, చంద్రబాబు అరెస్టుతో జగన్ పతనం పూర్తయిందని బుద్ధా వెంకన్న వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగులుందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు. భారతదేశం నుంచి తరిమి కొట్టడం జరిగింది. అలాగే 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో సేమ్ టైం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 9 తెల్లవారుజామున 3 గంటల వరకు ఒకలాగుంటే ప్రజలు,
తర్వాత దేశాల్లో కూడా ప్రపంచంలో దాదాపు 100 దేశాల్లో నిరసన కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రే కాదు, భారతదేశ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక్కసారిగా ఒక మంచి వ్యక్తిని ప్రజా పరిపాలకుడిని అరెస్ట్ చేశారని ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. ఆ సెప్టెంబర్ 9 తెల్లవారుజామున 3 గంటలకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభం అవడం కాదు, అంతమైపోయింది. ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అంతం సెప్టెంబర్ 9 ఉదయం 3 గంటలకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే జగన్మోహన్ రెడ్డి అంతమైపోయింది. బాక్సులు తెరవడమే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే లేటు. 2024లో జరగనున్న రాష్ట్రీయ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తున్నామని పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్రతిపక్షాలు కలిసి రాష్ట్ర ప్రజలని అప్పుల్లోకి దించారని, తమ అధికారంలోకి వస్తే అప్పులే లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓ హాల్ నందు ప్రముఖ పారిశ్రామికవేత్త పోతిన వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన రామారావును పార్టీలోకి కండువా కప్పి లక్ష్మీనారాయణ సాదరంగా ఆహ్వానించారు. రామారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు బరిలోకి దించడమే తమ ధ్యేయమని చెప్పారు. అధికార పార్టీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిందని, ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో మా అత్యంత సన్నిహితులు, విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో వారు ప్రవేశిస్తున్నారు. వారికి స్వాగతం. వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కాంక్షలు, వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో, వారి యొక్క కాంక్షలతో పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. మూసపోసిన రాజకీయాలంటే ప్రజలను మోసగించడం, మోసపు మాటలు చెప్పి, బూటకపు మాటలు చెప్పి, వాళ్లకు ఏవో చెప్పి వాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా చూస్తున్నాం. ఎన్నాళ్ళు ఇటువంటి బూటకపు రాజకీయాలకు ప్రజలు మోసపోవాలి అన్నది ప్రధానమైన భూమిక మాది. ఈ మోసపూరితమైన రాజకీయాల నుండి, రాజకీయాలంటే రాజనీతి అని, రాజనీతి అంటే సుపరిపాలన అని మేము నమ్ముతాము. ఆ నమ్మకాలతోనే ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పుట్టింది. అందువల్ల మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను, ఎప్పుడూ కూడా ఒకే 2 పార్టీలేనే ఈ రాష్ట్రాన్ని ఏలాలా, మనం కొత్తగా ఆలోచించాలి. విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సీఎం దాస్ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ భద్రత కల్పించినట్లు మన రాష్ట్రం కూడా పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిసెంబర్ 20 నుండి ఉద్యోగుల సమస్య పరిష్కారానికి నిరవధిక సమ్మెను అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సీఎం దాస్ మాట్లాడుతూ, సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి సిఆర్పీలు గాని, ఇతర విభాగాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక దీక్ష చేస్తున్నారని, వాళ్ళందరికీ తమ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పారు. ప్రభుత్వం వీళ్లందరినీ పర్మనెంట్ చేయకుండా విస్మరించిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాగా మన రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు సీఎం దాస్, ఏపీ సిపిఎస్
ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ని. మరి ఈరోజు ఏదైతే సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి సిఆర్పీలు కానీ ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి సమ్మెలోకి దిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రభుత్వము రెగ్యులర్ చేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేటువంటి ప్రక్రియలో మరి ఈ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విస్మరించిందని మేము చెప్తా ఉన్నాము. ఏదైతే ఆ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో నిబంధనలు సడలించైనా సరే ఇతర రాష్ట్రాల్లో బీహార్లో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి సిఆర్పీలు కానివ్వండి ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడాను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ సీఎం దాస్ ఏపీ సిపిఎస్ఈ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్. ప్రెస్ క్లబ్ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోసపూరిత వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్ర రాష్ట్ర పాలకులపై దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ల చేతుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో వాళ్ళకి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రక్షణ మన కర్తవ్యం అనే అంశంపై సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ ఈ రోజుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పాలకులు బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రాజ్యాంగాన్ని సమీక్షించాలి కానీ రాజ్యాంగాన్ని మార్చాలని ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఖండించలేదని చెప్పారు. ప్రజలను విభజించడానికి ఈ ప్రయత్నాలను చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడ ఉన్న పెత్తందారులను ధనవంతులు చేయడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేశారు. సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం రక్షణ మన కర్తవ్యం అనే అంశంపై సెమినార్ జరుగుతూ ఉంది. ఈరోజున్న పరిస్థితి చాలా దారుణంగా పాలకులు బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఇష్టానుసారంగా రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ బీజేపీ పెద్దలు కానీ కనీసం ఖండించే పరిస్థితి లేదు. అంటే వీళ్ళకి దుర్మార్గంగా మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ప్రజలు ఐక్యంగా ఉండకుండా కులాలుగా మతాలుగా అలాగే ప్రజలను విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గొప్ప రాజ్యాంగ పీఠికలో సమానత్వం అలాగే స్వేచ్ఛ సౌభ్రాతత్వం అనే అంశాల మీద ఈనాడు ఈ పాలకులు కనీసంగా కూడా అవి పట్టించుకోకుండా దుర్మార్గంగా ఇక్కడ ఉండే పెత్తందారుల్ని ఇంకా ధనవంతులు చేయడానికి ఈ పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏది వచ్చినా కూడా బాధ్యత ప్రజల ద్వారా వస్తుందనేది మర్చిపోయి మన ఎన్నికలు వచ్చేటప్పటికి సర్వమత సామరస్యంతో సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు వేలంగిని మాతా యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ లకమాల రామారావు అండ్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అతిథులు అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని ఆకాంక్షించారు. వన్ టౌన్ చిట్టినగర్ మసీద్ ఎదురు సెంటర్లో వేలంగిని మాతా యువజన సేవా సంఘం అధ్యక్షులు లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దాడి జయప్రకాష్ కెనడీ, బెజ్జం రాజాజీ, బాలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా చిట్టినగర్ సెంటర్లో రామారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వేలంగిని మాతా యువజన సేవా సంఘం తరపున పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. వేలంగిని మాతా యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లో మసీద్ ఎదురుగా సందులో కార్యక్రమం
గత 16 సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వరకు 15 రోజుల వరకు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం, పిల్లలకు పుస్తకాలు, ముగ్గులు పోటీలు, సంస్కృతి కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటారు. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ప్రముఖంగా చిట్టునగర్ జంక్షన్ నా 49వ డివిజన్లో వేలంగిని మాత యూత్ ఆధ్వర్యంలో లకమాల రామారావు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి 24వ తారీఖు నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ, అలాగే ప్రతి ఒక్క మహిళలకి, పేద మహిళలకి చీరలు పంచుతూ, అన్నదానం చేస్తూ, దీన్నిటికీ కూడా చాలా చక్కగా రామారావు గారు చేయటం అభినందనీయం. దట్టు నా డివిజన్లో ఉండటం కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మన సత్యనారాయణ గారు కానివ్వండి, అలాంటి పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. అలాగే మోహన్ గారు కానివ్వండి, లకమాల రామారావు గారి ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి, అంటే సర్వమత సామరస్యం దిశగా ఇక్కడ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. కులం లేదు, మతం లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కులమతాలకి అతీతంగా రామారావు గారు చేయటం అనేది అభినందనీయం. రాబోయే కాలంలో ఇంకొక నెక్స్ట్ రేపు ఒక్కరోజే ఉంది, నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. అంటేనే పెద్ద సంబరం. ఇటువంటి పండుగని లకమాల రామారావు మా సోదరుడు గత 19 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వేలంగిని మాత సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని పేదవాళ్లతో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసం, వాళ్ళ సహాయం చేయడం కోసం అతను పడేటువంటి తపన, ఆరాటం ఏదైతే ఉందో అది మేమెంతో కూడా సంతోషిస్తున్నాం. అందులో మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలుగా మేము కూడా భాగస్వామి అయినందుకు చాలా ఆనందిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి చిన్నపిల్లలకి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి గేమ్స్ నిర్వహించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రైజులు, వృద్ధులకి చీరల పంపిణీ వంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఇక్కడ క్రిస్మస్ సంబరాలు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. గత 25 సంవత్సరాల నుంచి మన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. అది మన కరోనా కారణంగా ఒక 4 సంవత్సరాలు చేయలేకపోయాము. ఒక 4 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయాము. 19వ సంవత్సరం ఇది. మా యూత్ వారు నాకు ఫుల్ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి తోడు మన చింతలపూడి సత్యనారాయణ గారు సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని మేము ఈ కార్యక్రమాలు ఇంకా బాగా వైభవంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో చీరలకి, పిల్లలకి ఆటల పోటీలు పెట్టాము, లేడీస్ ముగ్గులు పోటీలు పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం 7వ తారీఖు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్గా మన చింతలపూడి సత్యనారాయణ గారిని, మా డివిజన్ కార్పొరేటర్ గారిని, మన బెజ్జు రాజాజీ గారిని, అందరినీ, మన బాలయ్య గారిని అందరినీ ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా చీరల పంపిణీ, మన పిల్లలకు ఆటల పోటీలకు ప్రైజులు ఇవ్వడానికి కోరుకుంటున్నారు. యువతలో సృజనాత్మక ఆలోచనను పెంపొందించడానికి వినూత్న రీతిలో బ్రష్ అండ్ క్లే వర్క్ షాప్ ను 2 రోజుల పాటు నిర్వహించామని నిర్వాహకులు చరిష్మా తెలియజేశారు. విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మంచి కళా నైపుణ్యం అలవడుతుందని తెలియజేశారు. చూపించండి. ఒక పెన్ పిక్ చేసుకోవాలి. సో ద యాంగిల్ ఫర్ ద పెన్ ఇస్ దిస్ వే. ఇట్ షుడ్ బి స్లాంటింగ్ అప్ like this. Then you can try it once. No,
Pressure తగ్గించేసాయి, reduce the pressure. And this is like a half oven. Yeah. Uncle, what you want? Do the small DIGB. Deepam. Small. మనం మెరుగుడు ఉండండి. The angle of holding the pen is this way. Yeah, this way. Not, you have to go up. F achana. Next, G. Round. Same, round. Next, down. And the curve. అండి, నా పేరు చరిష్మా అండ్ నేను నా ఫ్రెండ్ కలిసి మేము ప్రొడక్టివిటీ పిట్ స్టాప్ అని ఒక ఈవెంట్ వర్క్షాప్ కంపెనీని స్టార్ట్ చేసాం. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు దాకా మీరు విజయవాడలో చూసి ఉండరు, బేసిక్గా మేబీ చూడొచ్చు కొంతమంది ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ప్రొడక్టివిటీ పిట్ స్టాప్ అనేది ఒక వర్క్షాప్ కంపెనీ అనమాట. అంటే ఈ వర్క్షాప్స్ ఎట్లా రన్ అవుతాయంటే, ఇప్పుడు పీపుల్ అంతా వాళ్ళ లైఫ్స్లో బిజీ అయిపోయారు. కిడ్స్ కూడా ఎక్కువ టీవీస్ కానీ మూవీస్ కానీ ఓన్లీ సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఆ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళకి డిఫరెంట్గా ఏదన్నా వాళ్ళ ఫ్రీ టైంలో నేర్చుకోవడానికి, అంటే క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవాలంటే దే హ్యావ్ టు టేక్ సో మచ్ టైం అండ్ చాలా మనీ పే చేయాలి. కానీ అట్లా కాకుండా వర్క్షాప్స్ అనేవి షార్ట్ అండ్ సింపుల్గా ఉంటాయి మీకు. సో ఒక 1 hour or half an hour టైం స్పెండ్ చేసి ఫన్ ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటాయి అండ్ మీరు కొత్త స్కిల్ని నేర్చుకుంటారు. సో ఆర్ ఫస్ట్ వర్క్షాప్ మా కంపెనీ ద్వారా మేము పెడుతున్న ఫస్ట్ వర్క్షాప్ బ్రష్ అండ్ క్లే వర్క్షాప్ అనమాట. సో ఇందులో కాలిగ్రఫీ నేర్పిస్తాము అండ్ పాటరీ నేర్పిస్తాము. సో కాలిగ్రఫీ అండ్ పాటరీ ఎట్లా వర్క్ ఆన్ అవుతాయంటే, యూ హ్యావ్ టు పే అ వెరీ కన్సైజ్డ్ ప్రైస్. అంటే దిస్ ఇస్ ఫర్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేము ప్రైస్ కూడా చాలా తక్కువకి పెట్టుకున్నాము. సో పాటరీలో మీకు నచ్చిన ఐటమ్ మీరు తయారు చేసి అది ఇంటికి తీసుకెళ్ళచ్చు. అండ్ కాలిగ్రఫీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అనమాట. సో మీరు ఒక కొత్త స్టైల్ ఆఫ్ రైటింగ్ని నేర్చుకుంటారు కాలిగ్రఫీ ద్వారా. సో మీ పిల్లల్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చిన అండ్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. మీరు మీ కిడ్స్తో వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ అంతా గ్రూప్గా ఇక్కడికి రావచ్చు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మా దగ్గర లైవ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ వీ హ్యావ్ మ్యూజిక్ అరౌండ్ ప్లేయింగ్. సో అంతా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఓల్డ్ రొటీన్ లైఫ్ స్టైల్లో సినిమాస్ ఫుడ్లా కాకుండా సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంథింగ్ ప్రొడక్టివ్ అనేది మా కాన్సెప్ట్. సో ఇది మేము లోటస్ ల్యాండ్ మార్క్లో కండక్ట్ చేస్తున్నాము. 30th and 31st 2 days ఉంటుంది. అండ్ ఇవాళ 30th టైమింగ్స్ వచ్చేసి 3 PM to 9 PM ఉంటాము. అండ్ 31st వచ్చేసి మార్నింగ్ 10 AM to 1 PM ఉంటాము. సో దీని ప్రైజింగ్ వచ్చేసి పాటరీకి ప్రైస్ వేరియేషన్స్ వస్తాయి, అంటే ఆర్టికల్ బట్టి. అండ్ మీరు చేసింది మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కాలిగ్రఫీకి 300 అనమాట. అండ్ మొత్తం మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము, బుక్, పెన్. కంపెనీ పేరు వచ్చి ప్రొడక్టివిటీ పిట్ స్టాప్. మేము ఫస్ట్ చేసేది బ్రష్ అండ్ క్లే. దీనిలో బ్రష్ కాలిగ్రఫీ అండ్ ఇంకా పాటరీ నేర్పిస్తాము. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి కాలిగ్రఫీకి 300, పాటరీకి వచ్చి 150. ఈ వర్క్షాప్ అనేది 2 days ఓపెన్ ఉంటుంది. సో మీకు ఇవాళ 3 to 9 అండ్ రేపు మార్నింగ్ 10 to 1 ఓపెన్ ఉంటుంది. వచ్చి మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా
బేసిక్గా మన జనరేషన్ పిల్లలందరూ ఏంటి అంటే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. సో అట్లా కాకుండా ఇట్లాంటి వర్క్షాప్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తే హ్యాపీ ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్ 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని ప్రధానికి లేఖ రాసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలన్న పవన్. ఈ పథకంలో ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ఆరోపణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఓటు హక్కే లేదన్న మంత్రి జోగి రమేష్. పవన్ కు కనీస జ్ఞానం లేదని ఆగ్రహం. 30 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలు కనిపించట్లేదా అని విమర్శ. మంత్రి జోగి రమేష్ పై ఫైర్ అయిన జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్. సెంటు భూమి కింద ఇళ్లు నిర్మించే పథకం పేరుతో 35,000 కోట్లు లూటీ చేశారని ఆరోపణ. దీనిపై జోగి రమేష్ కి చర్చకి సిద్ధమా అని సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.